వెంకటాచలంలో కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ గా గాలి రామకృష్ణారెడ్డి, వైస్ చైర్పర్సన్ అరుణమ్మతో పాటు డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంట నిల్వ కోసం ఏఎంసీ ద్వారా గోదాముల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సెస్ వసూలు ద్వారా గత ఏడాది సర్వేపల్లి ఏఎంసీకి 2.30 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది రైతులే ఉండటం ఆందోళన కలిగించే అంశమని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా సరే రైతు ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గాలి రామకృష్ణారెడ్డి అను నేను ఈరోజు అనగా 4/8/2025న వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సర్వేపల్లి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించున్నాను. నా యొక్క పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్లు చట్టం 1966 మరియు నియమ నిబంధనలకు కట్టుబడి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సర్వేపల్లి పరిధిలోని రైతుల అభ్యున్నతికి మరియు మార్కెటింగ్ కమిటీ అభివృద్ధికి తోడ్పడతానని నా మనస్సాక్షిగా, దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వేపల్లి మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయించున్నాను. ఇప్పుడే ప్రమాణ స్వీకారం కమిటీ మొత్తం చేసింది. గాలి రామకృష్ణారెడ్డి గారు చైర్మన్గా, వైస్ చైర్మన్గా పులూరి అరుణమ్మ, గౌతు సురేఖ, బెల్లంకొండ కవిత, నేను వాణి భవాని, పిన్నెల ప్రభాకర్, సుస్మిత, సయ్యద్ అన్వర్ హుసేన్, సర్వేపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వ్యవసాయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు, వైస్ చైర్మన్ అరుణమ్మ, అందరూ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఫైనల్గా ఏంటంటే మార్కెట్ కమిటీ సెస్ కలెక్షన్స్ లాస్ట్ ఇయర్ 2,30,00,000 వచ్చింది. సర్వేపల్లి నియోజకవర్గానికి 2,30,00,000 వచ్చింది. యాక్చువల్గా 2% లెక్క వేసుకుంటే పుట్టికి 380 రూపాయలు అవుతుంది. అట్లీస్ట్ 1,00,000 పుట్లు అయితే 1,00,000 ఎకరాలు అయితే 4,00,000 పుట్లు వస్తుంది. దాని దామాషా వేసుకుంటే 2% అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ 15 కోట్ల చిల్లర రావాలి. అయితే రైతులు నేరుగా ట్రాక్టర్లో తీసుకుపోయినప్పుడు వాళ్ళు పే చేయటం లేదు. బయట ఎంఎస్పికి పోయినా, బయట మార్కెట్కి పోయినా ఆ 2% కలెక్షన్ వచ్చినప్పుడు కనీసం 50% అన్నా రావాలి. 7-8 కోట్లు కూడా రాకుండా 2,30,00,000, 1,30,00,000, 1,60,00,000 ఇట్లా వస్తుంది. ఇప్పుడు 21-23 సంవత్సరం 1,61,00,000 వచ్చింది. 23-24 1,84,00,000 వచ్చింది. లాస్ట్ ఇయర్ 2,30,00,000 వచ్చింది. ఇప్పుడు 10 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మెయిన్ ఆఫీస్ స్టాఫ్ ఇద్దరే ఉండాలి. యాక్చువల్గా 10 మంది ఉండాలా. 8 వేకెన్సీలు ఉన్నాయి, అట్టే ఉన్నాయి. అవన్నీ ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఇప్పుడు 2,70,00,000 మేము మార్కెటింగ్ ఫండ్స్లో గ్రావెల్ రోడ్స్ అన్నీ శాంక్షన్ చేస్తాం. ఇంకా అప్రూవల్ రాలేదు. ఇటువంటి రైతులకు సంబంధించి దారి డొంకలు ఆ పొలాల్లోకి ఈ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటే రైతుల దగ్గర 2% కలెక్ట్ చేసి వాళ్ళకే ఖర్చు పెడతాం. వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మన టైంలో ఏంటంటే 14-19 మధ్య అక్కడ పొదలకూరులో కూడా మార్కెట్ యార్డు భారీగా నిర్మాణం చేశాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 47 కోట్లు ఉన్నాయి. నిమ్మకాయలు సేల్ చేసే కోట్లు. వాటికి కావాల్సిన కాంపౌండ్ వాల్, బిల్డింగ్స్, సిమెంట్ ఫ్లోరింగ్ అన్నీ చేయించాం. ఏదైనా రైతుల గురించి ప్రతి క్షణం ఎవరైనా సరే, ఎమ్మెల్యేలైనా, అధికారులైనా, మంత్రులైనా, ప్రభుత్వమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయం చేసే రైతులకి ప్యాడీ వరి సేద్యం చేసే రైతులకి అతి కష్టం మీద 25,000-30,000 ఎకరాకి మిగులుతుంది.
అందుకంటే మిగలటంలా దేశంలో రాష్ట్రంలో ఆ వ్యవసాయం చేసే రైతులే ఆత్మహత్యలు చేసుకున్నాం. ఆత్మహత్యల్లో ఎవరు అంటే రైతులు. ఆ పరిస్థితి ఉంది. అందుకని ప్రతి క్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కింద వరకు రైతుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఈ మార్కెట్ కమిటీ రివైవల్ కూడా ప్రయత్నం చేస్తాము. ఇది యాక్చువల్గా పొదలకూరులో పెట్టి ఉండింది. ఇప్పుడు నియోజకవర్గ కేంద్రంలోని వెంకటాచలంలో మొదలు పెట్టడం జరిగింది. ఏవైతే యార్డ్స్ గోడౌన్స్ ఉన్నాయో వాటిని కూడా స్ట్రెంగ్తనింగ్కి అవసరమైతే అడిషనల్ గోడౌన్స్ శాంక్షన్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు కూడా సహకార పరపతి సంఘాలు కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. వాటెవర్ పండిన పంట వాళ్ళు స్టాక్ చేసుకోవాలా, మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం రైతులందరికీ కల్పించాల్సిన బాధ్యత కూడా చైర్మన్ గారు కమిటీ తీసుకుంటుందని నేను భావిస్తున్నా. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.